ఆదివారం వచ్చిందంటే కదా ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. మరి మీ ఇంట్లోనూ ఏం చేస్తున్నారు? మేము ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా, చాలా మంచి టేస్ట్తో అద్రిపోయేలాగా, అంటే మన రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసి పిల్లలకి, హస్బెండ్కి వడ్డించేయచ్చు. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వచ్చేయండి. మేము వచ్చేసి ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాం. ఇలా బోన్స్ అంటే బొక్కలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తింటూ ఉంటే అబ్బా తినాలనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి స్పైసీగానే చేస్తున్నాను అండి. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తానండి. అలాగే ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. అయితే లాస్ట్గా మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఒక ముద్ద వేయండి. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దంచి పెట్టిన అల్లం వేయడం వలన ఒక మంచి వాసన అద్దరిపోతుంది అనమాట. ఇవన్నీ వేసాక మంచిగా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అయితే మనం ఇది ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చూడండి ఎంత బాగుంది కదా పీస్ ఇలా కలిపిన తర్వాత. అయితే ఇక్కడ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని బాండీలో కావలసినంత ఆయిల్ ఒక 4-5 స్పూన్ అట్లా పోయాలి. అన్ని పీసెస్ వేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా మనం ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా 4 పీసెస్ కానీ లేదా 5-6 అట్లా వేసుకోవచ్చు ఒక్కొక్క వాయికి. ఇలా అన్నీ ఒకసారి లాస్ట్లో వేసానండి నేను ఇవన్నీ. చూడండి ఇక్కడ చక్కగా వేగిపోయినాయి కదా, మంచి స్పైసీగా చికెన్ వాసన అయితే అద్దరిపోయిందనమాట. గుమ్మగుమ్మలాడుతూ చికెన్ కర్రీ. ఇంకా అంచుకు ఆనియన్ పెట్టుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందో చాలా బాగుంటుంది. పైనుంచి లెమన్ పెట్టేసుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. నిమ్మరసం అలా వేసుకొని చికెన్ కొరకు తింటూ ఉంటాయి. అబ్బా ఇంకేం కావాలి చెప్పండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే చేసి ఇంకా అందరికి పెట్టేశాక నేను కూడా తినేసాను అనమాట. మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.